గుండెపోట్లతో ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, అంతేకాదు ఎవరైతే దేవుడికి దూరం అయ్యి ఉన్నారో, ఎవరైతే పాపంలో త్రాగుతూ వ్యభిచారాలు చేస్తూ, ఒక భర్తకి ఇద్దరు భార్యలు, ఒక భార్యకి ఇద్దరు భర్తలు, తర్వాత త్రాగడం, వ్యభిచారం, బూతుమాటలు, అబద్ధాలు, కోపాలు, కక్షలు, క్రోధాలు, ఇవన్నీ నీ హృదయాన్ని పాడు చేసేవి. ఎవరైనా ఈ హృదయాలతో ఎప్పుడైనా దేవుని ఆత్మ దేవుని సన్నిధికి చేరాల. ఇన్ని పాపాలు నీ హృదయంలో ఉండి ఎప్పుడైనా నువ్వు చనిపోతే ఆ రోజు నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళదు, నరకానికి వెళ్ళిపోతుంది. ఈ భూమి కింద నరకం ఉంది, ఆ ఆత్మ నరకంలో కాలుతూ ఉంటుంది. అక్కడ నరకంలో నుంచి ఎవరు విడిపించరు. ఆ విడిపించేవాడు ఒకే ఒక్కడు, మనందరి కోసం, యావత్ మానవాళి కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి సమస్తాన్ని కోల్పోయి 2025 సంవత్సరాల క్రితం మండుటెండలో ఆ తండ్రి యేసుక్రీస్తు ఉత్తరవాదిగా మనందరి కోసం రక్తం కార్చాడు. ఆయన రక్తము ద్వారా నీ పాపానికి విమోచన, ఆయన రక్తం ద్వారా నీ శాపానికి విమోచన, ఆయన రక్తం ద్వారా నీ ప్రతి పరిస్థితిలో ఎక్కడైతే ఉన్నావో అక్కడ విడుదల.